హాయ్, నేనేమి వ్లాగర్ని కాదు, బట్ జస్ట్ ఛానల్ కోసం ఒక వీడియో చేస్తున్నాను. నేను జర్మనీలో ఉన్నాను, బెర్లిన్ దగ్గర. ఇది బెర్లిన్ వాల్. సో ఎంతో చారిత్రాత్మకంగా ఒక సిగ్నిఫికెంట్ వాల్ ఇది. ఆ వాల్ కింద చూస్తే ఆ పడగొట్టిన ఏరియాస్ దగ్గర ఆ గోడల మీద చిన్న చిన్న ఎగ్జిబిట్స్ పెట్టారు 1933 నుంచి 1945 వరకు. అంటే ఈ వాల్ కట్టక ముందే ఇక్కడ నాజీ రెజిమ్ ఉండేది, హిట్లర్ రెజిమ్ అంటారు. సో ఆ టైంలో జరిగిన అట్రాసిటీస్ అన్ని ఆ ఎగ్జిబిట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంచారు. అయితే ఒకే దేశంగా ఉన్న జర్మనీ ఈస్ట్ అండ్ వెస్ట్ జర్మనీ అని రెండు దేశాలుగా విడిపోవడానికి గల కారణాలేంటి, ఈ రెండు దేశాల మధ్య ఈ గోడ అనేది పుట్టడానికి ముందు ఏం జరిగింది? హాయ్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈస్ కిరణ్ మాడు. సో ఈ బెర్లిన్ గోడ అనేది ఈస్ట్ జర్మనీ అండ్ వెస్ట్ జర్మనీ అనే దేశాలకి మధ్య ఉన్న ఇది ఈ దేశంలోని ప్రజల మధ్య విభేదాల కంటే ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య విభేదాలు, వాటి ఐడియాలజీని వాళ్ళు జర్మనీ మీద పుష్ చేయడానికి చేసిన ప్రయత్నానికి ఒక చిహ్నం. అయితే ప్రపంచంలోని గ్లోబల్ పాలిటిక్స్ అన్నిటికీ ఈ సెకండ్ వరల్డ్ వార్ అండ్ అమెరికా అండ్ రష్యా మధ్య జరిగిన కోల్డ్ వార్, వీటి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ బెర్లిన్ గోడకి ఈ రెండిటితో క్లోజ్ కనెక్షన్ ఉంది. అదే ఈ ఎపిసోడ్. లెట్స్ గెట్ ఇన్ టు ద ఎపిసోడ్. అయితే మనం ఈ చరిత్రని చదివేటప్పుడు ఎమోషన్స్ అన్ని కొంచెం పక్కన పెట్టి ఏదైనా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్తో తెలుసుకుంటే, ఒక సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయో అంటే యాక్షన్, డ్రామా, ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకి చరిత్రలో దొరుకుతాయి. ఫస్ట్ ఇస్ యాక్షన్ పార్ట్. ఈ జర్మనీలోని బెర్లిన్ గోడ 1961 ఆగస్ట్లో దీన్ని కట్టడం ప్రారంభించిన ఈ యాక్షన్ పార్ట్ అనేది 1940స్లోనే స్టార్ట్ అయింది. అంటే సెకండ్ వరల్డ్ వార్ పీక్లో ఉన్న టైం, హిట్లర్ పీక్లో ఉన్న టైం. హిట్లర్ ఎవరితో యుద్ధం చేశారు, హిట్లర్కి శత్రువులు ఎవరు అని అడగటం కంటే హిట్లర్కి ఎవరు శత్రువులు కాదు అని అడగటం ఒక ఈజీ ప్రశ్న. హిట్లర్ ఒక నాజీ, అంటే ఆరియన్ రేస్ అంటాం. ఈ ఆరియన్స్ ఒక సుపీరియర్ రేస్ అని, ఈ నాన్ ఆరియన్స్ అందరూ ఇన్ఫీరియర్ అని ఆయన బలంగా నమ్మేవారు. సో ఆయనకి నాన్ ఆరియన్స్ అందరూ ఇంచుమించు శత్రువులే. అందులో ఆ లిస్టులో మొదట ఉండేది జ్యూస్, అంటే యూదులు అంటాము. జర్మనీలోని ఫైనాన్షియల్ అవకతవకలకి జ్యూస్ చాలా కారణం అని ఆయన ప్రజల్ని నమ్మించడంలో, ఆ ప్రోపగెండాలో సక్సీడ్ అయ్యారు. నెక్స్ట్ శత్రువులు రష్యన్స్. ఈ కమ్యూనిజం అంటే ఒక విపరీతమైన ద్వేషం ఉండేది ఆయనకి. ఆయన పొలిటికల్గా ఎదిగేటప్పుడు ఈ కమ్యూనిజం ఆల్రెడీ 1920స్లోనే జర్మనీలో ఎంటర్ అవ్వడం, పొలిటికల్గా వాళ్ళతో చాలా ఫైట్ చేయాల్సి రావటం. సో ఇవన్నీ కొన్ని కారణాలు. నెక్స్ట్ థర్డ్ శత్రువు వెస్టర్న్ ఫోర్సెస్. అంటే ఫస్ట్ వరల్డ్ వార్ నుంచి కూడా ఈ బ్రిటన్, అమెరికా ఇలాంటి యాలిడ్ ఫోర్సెస్ అంటారు, వీటన్నిటి మీద కూడా ఒక కైండ్ ఆఫ్ ఎనిమిటీ ఆయనతో ఉంది. సో ఇవి ఆయన బేసిక్ టార్గెట్స్. అయితే 1940s నుంచి 1942 వరకు సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీ, హిట్లర్ అనేది ఒక డామినేటింగ్ ఫోర్స్. యూరోప్లో ఇంచుమించు అన్ని దేశాలని ఎక్సెప్ట్ బ్రిటన్, మిగతా అన్ని దేశాలని వాళ్ళు ఓడించారు, ఆక్యుపై చేసేసారు. సో అప్పటికే బ్రిటన్ ఎకనామికల్గా ఒక వీకర్ పవర్ అయిపోయింది. 1940s నుంచి బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ విన్స్టన్ చర్చిల్ ఈ అమెరికన్ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ని, ఎఫ్డిఆర్ అంటారు, ఆయన్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు, వచ్చి మీరు వార్లో జాయిన్ అవ్వాలి, ఇట్ ఇస్ గెటింగ్ టఫ్ అని. కానీ అప్పుడే అమెరికా ఈ ఫైనాన్షియల్ ఎకనామికల్ రిసెషన్ నుంచి రికవర్ అవుతుండడం వల్ల వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దే ఆర్ బిజీ విత్ దేర్ ఓన్ లైఫ్. సో అటువంటి పరిస్థితుల్లో ఒక రెండు విషయాలు మొత్తం ఈ సెకండ్ వరల్డ్ వార్ని, దాని కోర్స్ని మొత్తం మార్చాయి. అది ఒకటి, జర్మనీ వింటర్ టైంలో రష్యాని వెళ్ళి ఇన్వేడ్ చేయడం. ఇనీషియల్గా అది చాలా సక్సెస్ఫుల్ అయింది. వాళ్ళ ఫ్లైట్స్ని, వాళ్ళ ఎయిర్ బేసెస్ని, చాలా వాటిని వాళ్ళు డిస్ట్రాయ్ చేయగలిగారు. చాలామంది రష్యన్స్ని వాళ్ళు క్యాప్చర్ చేయగలిగారు. బట్ తర్వాత లేటర్ ఆన్ అది బ్యాక్ ఫైర్ అయింది. నెక్స్ట్ 1941 డిసెంబర్ 6న పర్ల్ హార్బర్ జరిగింది. జపాన్ వచ్చి అమెరికా పర్ల్ హార్బర్ హవాయిలో ఉన్న ఒక పోర్ట్ని కొడుతుంది. సో అప్పుడు ఇంకా అమెరికా డిసైడ్స్ టు జాయిన్ ద సెకండ్ వరల్డ్ వార్. సో 1945లో అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ ఒక టీమ్గా జపాన్ అండ్ జర్మనీని సెకండ్ వరల్డ్ వార్లో ఓడించడం, అండ్ హిట్లర్ సూసైడ్ చేసుకుని చనిపోవడం, జపాన్ మీద అటామిక్ బాంబ్ వేయటం, ఇలాంటి వాటితో మొత్తం ప్రపంచం డామినేషన్, ప్రపంచంలో సినారియో మారిపోయింది. బట్ ఈ యుద్ధం గెలిచిన 4 దేశాల మధ్య ఉన్న పొలిటికల్ డ్రామాలోంచే ఈ బెర్లిన్ గోడ అనేది పుట్టింది. సో అయితే యుద్ధం అయిపోయేంత వరకు హిట్లర్ని ఓడించాలి, రెండవ ప్రపంచ యుద్ధం గెలవాలి, జర్మనీ అకృత్యాలని ఇంకా ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇలాంటి ఇంట్రెస్ట్తో వీళ్ళందరూ కలిసి పనిచేశారు. బట్ ఎప్పుడైతే యుద్ధం అయిపోయిందో, జర్మనీని ఆక్యుపై చేయడం మొదలెడతారో 4 దేశాలు, వాళ్ళ మధ్య చాలా డిఫరెన్సెస్ ఆల్రెడీ ఉన్నాయి. ఒకటి ఐడియాలజికల్ డిఫరెన్సెస్, 2 పొలిటికల్ డిఫరెన్సెస్, 3 ఎకనామికల్ డిఫరెన్సెస్. బ్రిటన్కి, ఫ్రాన్స్కి ఎప్పటి నుంచో 15th సెంచరీ నుంచి వార్స్ అవుతున్నాయి, వాళ్ళిద్దరికీ పడదు. అండ్ అప్పటికే బ్రిటన్ వరల్డ్లో ఒక పొలిటికల్గా, ఎకనామికల్గా వీకర్ పవర్ అయిపోవడం. ఈ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు ముగ్గురికి, స్టాలిన్,
రూజ్వెల్ట్ అండ్ చర్చిల్కి చాలా సమావేశాలు జరుగుతాయి. ఆ సమావేశాల్లో కొంచెం రూజ్వెల్ట్ అమెరికా ప్రెసిడెంట్ స్టాలిన్ని కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం, ఎందుకంటే అమెరికా ఒక సూపర్ పవర్, దాని నెక్స్ట్ ఛాన్స్ రష్యాకే ఉంది అని ఆయన ట్రస్ట్ చేస్తూ ఉండేవారు. బ్రిటన్ ఎలాగూ వీక్ అయిపోయిందని అది కొంచెం చర్చిల్ని అఫెండ్ చేసేది. నెక్స్ట్ ఇండైరెక్ట్గా రూజ్వెల్ట్ ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు చర్చిల్తో ఈ కొలనైజేషన్ గురించి, ఇంకా మీరు 1940s కూడా ఈ కంట్రీస్ని ఆక్యుపై చేయడం, వాటిని కొలనైజేషన్ పేరుతో హోల్డ్ చేయడం, ఇవన్నీ యూ హ్యావ్ టు చేంజ్ అని అడ్వైస్ చేయడం. నెక్స్ట్ విన్స్టన్ చర్చిల్కి ఇంటర్నల్గా ఈ కమ్యూనిజం అన్నా ఈ రష్యన్ ఫిలాసఫీస్ అయినా కొంచెం ఆయనకి ఎవర్షన్ ఉండేది. ఆయన ఎక్కువ డెమోక్రసీని బిలీవ్ చేసేవారు. సో ఇలాంటివన్నీ వాళ్ళ మధ్యలో ఉండేవి. అయితే ఇమీడియట్గా ఇవి ఎక్స్ప్లోడ్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ రెండో ప్రపంచ యుద్ధానికి ఒక ఫిలాసఫీ ఉంది. బ్రిటన్ గేవ్ అస్ టైమ్, అమెరికా గేవ్ అస్ మనీ అండ్ రష్యా గేవ్ ద బ్లడ్. సో దాన్ని ముగ్గురు లీడర్స్ బిలీవ్ చేస్తుండేవారు. బ్రిటన్ వల్ల ఈ జర్మనీ డామినేషన్ పొజిషన్లో ఉన్న దాన్ని పడగొట్టడానికి ఒక టైం కావాల్సి వచ్చింది. ఆ టైం బ్రిటన్ ఇచ్చింది. మనీ కావాల్సి వచ్చింది, అది అమెరికా ప్రొవైడ్ చేసింది. అండ్ బ్లడ్ అంటే మనుషులు, సో ఆర్మీని అందరినీ ఎక్కువ మందిని కోల్పోయింది రష్యా. సో ఎప్పుడు రూజ్వెల్ట్కి ఆ రెస్పెక్ట్ ఉండేది రష్యా మీద. సో ఇలాంటి వాటి వల్ల ఇమీడియట్గా ఈ డిఫరెన్సెస్ అయితే ఎక్స్ప్లోర్ అవ్వలేదు. బట్ మిగతా దేశాలతో కంపేర్ చేస్తే రష్యా కొంచెం డిఫరెంట్ సిచ్యువేషన్లో ఉంది. యుద్ధంలో జర్మనీ వల్ల బాగా లాస్ అయ్యాము అనే కసి వాళ్ళలో ఎక్కువ ఉండేది. నెక్స్ట్ పొలిటికల్గా ఈ కమ్యూనిజం అనేది రష్యాలోంచి జర్మనీలోకి 1920sలోనే మైగ్రేట్ అవ్వడం, ఒక పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే ఉంది. ఈవెన్ జర్మనీ ఎలక్షన్స్లో హిట్లర్ పోటీ చేసినప్పుడు వాళ్ళకి ఈ సిగ్నిఫికెంట్ ఫైట్ ఉండేది ఈ కమ్యూనిస్ట్ పార్టీస్ నుంచి. కాకపోతే 1933లో హిట్లర్ ఎన్నికవ్వటం, మెల్లిగా ఆయన అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీలందరూ మాస్కోకి పారిపోయారు ఈ స్టాలిన్ సపోర్ట్తో. సో అది బేసిక్గా బ్యాక్గ్రౌండ్ ఈ కమ్యూనిజంకి జర్మనీలో. నెక్స్ట్ ల్యాండ్ పరంగా కూడా జర్మనీకి రష్యా చాలా క్లోజ్గా ఉండటం, పోలాండ్ లాంటి కంట్రీ దాటితే ఈస్ట్ పార్ట్ ఆఫ్ జర్మనీలోకి ఈజీగా ఎంటర్ అయిపోవచ్చు. సో అలా వాళ్ళు ఆక్యుపై చేయటం. పొలిటికల్గా ఎవరైతే పారిపోయారో బెర్లిన్ వదిలేసి హిట్లర్ టైంలో, వాళ్ళందరూ వార్ అయిపోగానే 1945 తర్వాత మెల్లిగా మాస్కో రావటం మొదలెట్టారు, వాళ్ళ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్స్తో కనెక్ట్ అవ్వటం. సో ఆ విధంగా లోకల్ ఒక కైండ్ ఆఫ్ డామినేషన్ రష్యన్స్కి ఎర్లీగా వచ్చింది. ఒక టైంలో టెన్షన్స్ ఎంత పీక్లోకి వెళ్ళినాయి అంటే 1948-49లో రష్యన్స్ ఆక్యుపై చేయడమే కాకుండా బెర్లిన్ని మొత్తం కంప్లీట్గా సరౌండ్ చేసి ట్రైన్స్ కానీ రోడ్ వైజ్గా ట్రాన్స్పోర్ట్ లేకుండా, అంటే ఫుడ్ సప్లైస్ ఇంకా వేరే విధమైన ఆయిల్ సప్లైస్, గ్యాస్ సప్లైస్ ఇవేం లేకుండా చేయడానికి ట్రై చేశారు. అప్పుడు జరిగిన ఒక ఫేమస్ ఆపరేషనే ఎయిర్ లిఫ్ట్. సో మొత్తం అమెరికా అండ్ బ్రిటన్ కలిసి ఫ్రాన్స్ హెల్ప్తో ఈ ఎయిర్ లిఫ్ట్ ఆఫ్ గూడ్స్ అన్ని కావాల్సిన లోపల జనాలకు కావాల్సిన ఫుడ్ సప్లైస్ ఇవ్వటం. సో అది ఒక ఫేమస్ ఆపరేషన్. యాక్చువల్గా ఆ టైంలో ఉన్న కాన్ఫ్లిక్ట్స్కి ఒక థర్డ్ వరల్డ్ వార్ అయితే రావాలి, కానీ జనాలందరి దగ్గర అన్ని ప్రపంచ దేశాల్లో మనీ అయిపోవటం. నెక్స్ట్ ఆల్రెడీ యుద్ధం అంటే ఒక కైండ్ ఆఫ్ విసిగిపోయి అలసిపోయి ఉండటం వల్ల థర్డ్ వరల్డ్ వార్ రాలేదు. కానీ 1949-50sలోనే ఇంకొక థర్డ్ వరల్డ్ వార్కి జర్మనీ ఒక ఫోకస్ అయ్యేది. మూడో ప్రపంచ యుద్ధం అయితే రాలేదు, కానీ అమెరికాకి రష్యాకి మధ్య ఒక కోల్డ్ వార్ 1947-48 టైంలో అయితే స్టార్ట్ అయింది. వాళ్ళ ఐడియాలజీ అండ్ ఎకనామిక్ పాలసీస్ని ప్రూవ్ చేసుకోవడానికి గ్లోబల్ జియోపొలిటికల్ టెన్షన్స్ని అయితే క్రియేట్ చేశారు. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో మల్టిపుల్ ఫ్యాక్టర్స్తో వెస్ట్రన్ సైడ్ ఈ బ్రిటిష్ అండ్ ఫ్రాన్స్ అండ్ ముఖ్యంగా అమెరికా హెల్ప్తో వెస్ట్ జర్మనీగా రూపాంతరం చెందింది. ఈ బ్లాకేడ్, వీళ్ళు రష్యన్స్ చేసిన బ్లాకేడ్లో జరిగిన ఎయిర్ లిఫ్ట్ యాక్చువల్గా వాళ్ళకి హెల్ప్ చేసింది. ఎందుకంటే ఎవ్రీ 62 సెకండ్స్కి ఒక ఫ్లైట్ ల్యాండ్ అయ్యేది వాళ్ళకి ఏదో ఒకటి సప్లై చేయడానికి. అట్ ద సేమ్ టైం కల్చరల్గా ఈ జర్మనీలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ బ్రిటిష్ అండ్ అమెరికన్ కల్చర్స్తో, మూవీస్తో కొంచెం కనెక్ట్ అవ్వగలిగారు. సో అది పొలిటికల్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఈజీ అయింది. ఆన్ ద అదర్ హ్యాండ్ ఈస్టర్న్ సైడ్ ఈ కమ్యూనిజం అండ్ రష్యన్ ఇన్ఫ్లుయెన్స్తో ఒక ఈస్ట్ జర్మనీ ఫామ్ అవ్వటం. వాళ్ళ ప్రోపగాండా ఏంటి అంటే ఎప్పుడు ఈ వెస్ట్ జర్మనీలో ఈ నాజీస్ అందరూ ఓడిపోయిన తర్వాత కొంతమంది నాజీ ఆఫీసర్స్ని ఈ బ్రిటిష్ అండ్ అమెరికన్ వాళ్ళ ఫోర్సెస్లో చేర్చుకున్నాయి. సో ఈ రష్యన్స్కి అది ఎగనిస్ట్గా ప్రోపగాండా చేయడానికి యూజ్ అయింది. చూసారా, మళ్ళీ జర్మనీలో జరిగిన అకృత్యాలే ఆ నాజీసే మళ్ళీ ఈ వెస్టర్న్స్ కంటిన్యూ చేస్తారు. కైండ్ ఆఫ్ యాంటై నాజీ మూమెంట్ అనేది ఈస్ట్ జర్మనీలో స్టార్ట్ అయింది. సో ఈ విధంగా ఐడియాలజీస్ వార్గా ఈస్ట్ అండ్ వెస్ట్ జర్మనీ అనేవి డిఫరెంట్ కంట్రీస్గా ఆవిర్భవించినాయి. అయితే రెండు వేరే వేరే దేశాలుగా విడిపోవాలని డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ గోడ ఎందుకు కట్టారు, ఆ గోడ ఎంత భయంకరంగా ఉండేది, ఆ గోడ దాటుతూ ఎంతమంది చనిపోయారు, ఆ తర్వాత మళ్ళీ 1989లో ఈ గోడ ఎందుకు కూల్చేశారు, ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ వండర్ఫుల్ టైమ్. ఇట్స్ జస్ట్ అనదర్ డే ఇన్ ప్యారడైజ్.